ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇండియన్ పౌల్ట్రీ రంగంపై చూపిస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో గుడ్ల సరఫరా పెరిగి ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర సుమారు ₹5 కొన్ని ప్రాంతాల్లో అయితే అంతకంటే తక్కువగానే అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు పౌల్ట్రీ వ్యాపారులు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో రోజుకు 1.5 కోటి గుడ్లు నిల్వలు మిగిలిపోతున్నాయని తెలిపాయి పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు. ఈ గుడ్లలో చాలా వరకు మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ మార్గాలు మూసివేయడంతో స్థానిక మార్కెట్లోనే గుడ్లు నిలిచిపోతున్నాయి. దీంతో సరఫరా పెరిగి ధరలు తగ్గిపోయాయి. ఒక గుడ్డు ఉత్పత్తి ఖర్చు సుమారు ₹5.5–6 వరకు ఉంటుందన్నారు పౌల్ట్రీ రైతులు. అయితే మార్కెట్లో అమ్మకాలు ₹5 జరుగుతున్నాయి. అంటే ఒక్కో గుడ్డుపై రూపాయి నష్టపోతున్నామని తెలిపారు. రోజుకు లక్షల సంఖ్యలో గుడ్లు ఉత్పత్తి చేసే పౌల్ట్రీ ఫార్మ్స్ ధరలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. So now we basically take the NECC price, so we consider that. So what happens is the consumption pattern is increasing, where you see 104x per annum is the consumption today in India per head. So that is also going to increase what we see. So accordingly, major reason was the war. So because of this war condition, a lot of stocks are getting piled up. So and moreover, the orders which are being given by the other companies from the importer, that has also have come into delays now. So that is where the stocks are piling up. That's the reason, one of the reason. But as you see today, the rates have become normal today. So I think by Monday everything gradually should be. గుడ్ల ధరలు తగ్గడంతో వినియోగదారులకు ఉపశమనంగా మారింది. ప్రస్తుతం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. దీంతో గతంలో కంటే ఎక్కువగా గుడ్లు సేల్స్ జరుగుతున్నాయి. గత వారంలో ఒక్క ట్రే 200 ఉండగా ఇప్పుడు ₹160 అమ్ముతున్నారు. ఇప్పటి వరకు ఎంత ఉందంటే నేను ట్రే తీసుకున్నప్పుడు అలా ఇంటికి 200 ఉండే లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ వరకు. ఇప్పుడు 180కి వచ్చింది. 180 నడుస్తుంది ప్రజెంట్. అయితే మరి ఇంకా తగ్గితే బాగుంటుంది అనేది ఎవరికైనా కొనుక్కునే వాళ్ళకి ఒక ఆశ అనేది ఉంటుంది. నెల కింద ₹7 6.5 అన్నా, ఇప్పుడు ₹5 అన్నా 4.5. వార్ ఎఫెక్ట్ అన్నా బాగా ఎక్కువ ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి స్టాక్ చాలా ఉంది కాబట్టి అందుకే దీనిపైన ఎఫెక్ట్ ఉంది అని చెప్పి చాలా తక్కువ అయిపోయింది. ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పారు. గుడ్ల ధరలు మరింత తగ్గితే పౌల్ట్రీ రంగం సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఎక్స్ని గల్ఫ్ దేశాలకు ఎగుమతులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.